హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్రెడ్తో పాలకోవా తయారు చేసుకుందాం. బ్రెడ్ పాలకోవా తయారు చేసుకుందాం. మామూలుగా బన్స్తో తయారు చేస్తారు. ఈ బ్రెడ్తో కూడా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ముందు ఇలా బ్రెడ్ పీసెస్ తీసేసుకొని ఈ సైడ్ కట్ చేసుకుందాం. చూడండి, ఇలా ఒక లేయర్ లాగా కట్ చేసుకుంటే సరిపోయిద్ది. ఇవి చేసుకోవచ్చు కానీ మనము ఈ బ్రెడ్ని ఫ్రై చేసినప్పుడు ఇవి బాగా డీప్ ఫ్రై అయిపోతాయి, అంటే మాడిపోయినట్లు మనకి కలర్ కనిపించిద్దని అందువలన ఇవి తీసేయాల్సి వస్తుంది. అందుకని ఇవి తీసేస్తున్నాను. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. అయితే నేను ఈ బ్రెడ్ కోవా ఇలా పెద్ద పీసెస్ లాగానే చేస్తున్నానండి. మామూలుగా అయితే మీరు ఇలా ఈ బ్రెడ్ని 4 భాగాలు చేసేసుకొని ఈ కోవా చేసుకోవచ్చు అండి. బ్రెడ్ కోవా చేసుకోవచ్చు. నేను ఇలానే పెద్దగానే చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోయింది. ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ బ్రెడ్ పీసెస్ వేసుకోవాలి. లైట్గా వేయించుకుంటే సరిపోయిద్దండి. ఇలా ఫ్రై అయితే సరిపోయిద్దండి. ఆయిల్ని సపరేట్ చేసుకుందాం. ఇలా అన్నీ వేయించుకుందాం. ఇలా అన్నీ ఫ్రై చేసుకోవాలి. మరొక ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. అంటే కప్పున్నర వేస్తున్నానండి. వాటర్ వేసి పాకం ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వస్తే సరిపోయింది పాకం. తేక పాకం కాకుండా ఇలా గమ్మిగా ఉంటే చాలు. ఇలా లేత పాకం వస్తే సరిపోయిద్ది. స్టవ్ ఆపేసుకుందాం. ఇలా తయారు చేసుకున్న ఈ బ్రెడ్ని వేసేసుకోవాలి సిరప్లో. అలా డిప్ చేసేసి తీసేయాలి, అలానే ఉంచేసుకోకుండా. చూడండి, ఈ పాకం అంతా ఈ బ్రెడ్ పీసెస్కి పడితే సరిపోయిద్ది. సపరేట్గా వేరే ప్లేట్లు వేసుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. కోవా తయారు చేసుకుందాం. కోవా తయారు చేసుకోవడానికి 2 కప్స్ మిల్క్ తీసుకోవాలి. ఇలా చేసుకోవాలి. 1 కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఈ మిల్క్ పౌడర్ ప్లేస్లో కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకోవచ్చండి, మీ ఇష్టం. ఇలా కలుపుకుంటూనే ప్రిపేర్ చేసుకోవాలి, లేదంటే అడిగంటిద్ది. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఫ్లేవర్ కోసమేనండి, టేస్ట్ బాగుంటుంది. చూడండి, కోవా చిక్కపడుతుంది. ఇలా కలుపుకుంటూనే ఉండండి. ఇలా చూడండి, ఇలా చిక్కపడితే సరిపోద్దండి కోవా. మనం స్టవ్ ఆపేసుకున్నాక మరీ చిక్కపడిద్దండి. ఈ ప్లేస్లో స్టవ్ ఆపేసుకోవచ్చు. చూడండి, ఈ కోవా పూర్తిగా చల్లారాక అప్పుడు బ్రెడ్ మీద వేసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తము అప్లై చేసుకున్న తర్వాత చూడండి, ఇలా బ్రెడ్ పీసెస్ పెట్టేసి ఇలా మూసేసుకోవటమే. ప్రిపేర్ చేసుకోవాలి. మీకు డైమండ్ షేప్ కావాలంటేనే కట్ చేసుకోండి, లేదంటే ఎలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. చూడండి, కోవా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి. ఇలా కోవా తయారు చేసుకొని ఈ బ్రెడ్ కాకుండా మనము కోవాతో చాలా రెసిపీ చేసుకోవచ్చు అండి. అంతే అండి, ఎంతో సింపుల్ అయిన
బ్రెడ్ కోవా రెడీ అయింది. ఇలా మీరు ఎప్పుడైనా వెరైటీగా ట్రై చేసి కామెంట్స్ పెట్టండి. లేదంటే ఒకసారి పిల్లలకి ఎంతో ఇష్టమైన కోవాని ఇంట్లోనే తయారు చేసి పిల్లలకి సర్వ్ చేయండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.